హాయ్, హలో, నమస్తే మిత్రమా. అప్పు అడిగేవారు ఒక్కసారే అడుగుతారు, తీసుకుంటారు, అంతే, వాళ్ళ పని అయిపోయింది. కానీ ఇచ్చినవాడు మాత్రం వాడిని పదే పదే అడుక్కుంటాడు. అర్థమైందా? అదే తీసుకున్నవాడు ఇచ్చేదాకా అడుక్కోవాల్సిందే. ఇస్తానన్న టైం అయిపోయిన తర్వాత కనబడ్డా దగ్గరంతా అడుక్కోవాల్సిందే. అది అప్పించిన వాడి తలరాత. నవ్వుకోండిరా. నిన్ను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే మౌనంగా ఉండు. ఎవరైనా తిట్టినప్పుడు కోపపడకుండా ఉండు. ఎవరైనా పొగిడినప్పుడు గర్వపడకుండా ఉండు. అవి మూడు నిన్ను ఒక్కొక్క మెట్టు పైకి ఎదగనిస్తాయే తప్ప కింద పడే రోజు రానే రాదు. డబ్బు మనశ్శాంతినివ్వదని ఏ పేదవాడు, అంటే డబ్బు లేనివాడు చెప్పడు. మనశ్శాంతి ఇవ్వని డబ్బు వద్దని ఏ ధనవంతుడు చెప్పడు. ఇవి రెండూ కరెక్టే మిత్రమా. ఏం మిత్రమా, ఇంజెక్షన్ చేయించుకుని అప్పుడే వచ్చేసావా అని ఇంకొక మిత్రుడు అడుగుతాడు. లేదు మిత్రమా, ఇంజెక్షన్ చేయకముందు ఆ నర్సు ఇంజెక్షన్ చేశాక కొంచెంసేపు నడుము రుద్దమని చెప్పింది. నేను అలాంటి వాణ్ణి కాదు, ఇలాంటి పనులకు ఇంకెవరినైనా చూసుకో అని చెప్పి చక్కగా వచ్చేసా. ఇంజెక్షన్ చేయించుకోలేదు. నువ్వు కావాల్సి ఉంటే ఆ ఇంజెక్షన్ చేయించుకుని నడువు రుద్దేసిరా. భలే నర్సును పట్టావురా దేవుడా. ఒరేయ్ ముట్టాళ్ళు, ఆవిడ నువ్వు ఇంజెక్షన్ చేసుకున్న తరువాత కొంచెం సేపు నీ నడువు రుద్దుకోమని చెప్పిందిరా. లేకపోతే వాసి నొప్పెడుతుందని అలా చెప్పింది. నీకు అలా అర్థమైందా? పోరా పోయి ముందు ఇంజెక్షన్ చేయించుకొని రారా. వెధవన్నారు వెధవ. ఎక్కడ చూసినా ఇదే ఇంజెక్షన్ చేసుకొని వాళ్ళకంతా కరోనా వస్తుందని చెప్తా ఉంటే నువ్వేందిరా వదిలేసి వచ్చావు? ఎక్కడికి పోయినా నీ బుద్ధులు మాత్రం మారవరా. పోరా పోయి ఇంజెక్షన్ చేసుకొని రారా బాడవా.